ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. పుల్లారావు గారు, మనం వింటూ ఉన్నాం, బహుశా ఈ పార్లమెంట్ సెషన్లోనే ఈ పార్లమెంటు స్థానాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా 50% పెంచుకోవడానికి ఒక మరి దాన్ని చట్ట సవరణ చేయాలా లేదంటే రాజ్యాంగ సవరణ నాకు తెలియదు, కానీ అలాంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే హోంమంత్రి గారు విపక్ష పార్టీల నాయకులతో అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్తో కూడా చర్చిస్తారని చెప్తూ ఉన్నారు. అయితే ఒక కీలకమైన సందేహం పుల్లారావు గారు, మనకి ప్రతి 25 సంవత్సరాలకి ఒకసారి డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో పెరిగిన జనాభాని పరిగణలోకి తీసుకొని స్థానాలు మార్చాలన్నది మనం రాజ్యాంగంలో ఉన్న ఇది. అయితే జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు బాగా పాటించినాయి, ఉత్తరాదిలో బీమార్ రాష్ట్రాలు అది జరగలేదు. ఆ కారణంగా ప్రాతినిధ్యంలో ఒక ఇంబ్యాలెన్స్ వస్తున్న ఉద్దేశంతో 50 ఏళ్ల క్రితం దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2 దఫాలుగా 25 ఏళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళా 26లో డీలిమిటేషన్ జరగాలి. ఆ డీలిమిటేషన్ ప్రకారం మళ్ళీ జనాభా ప్రాతిపదికన జరగాలి. అయితే మొత్తానికి 50% పెంచడం ఇబ్బంది లేదు, అలా పెంచితే సరే ఉన్న ప్రాతినిధ్యం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. అలా వీలవుతుందా? ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో దాని ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచాలి అంటే మళ్ళా దక్షిణాదికి నష్టం జరిగే అవకాశం ఉందని చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏం చేయబోతున్నారు పార్లమెంట్లో? మీకున్న ఏం చేయబోతున్నారంటే, మన దేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏం తలుచుకుంటే ఆ రాష్ట్రాల్లో దేశంలో అదే అవుతుంది. ఎందుకంటే మన సిస్టమ్ లో చెక్స్ బ్యాలెన్సెస్ లేవు. అమెరికాలో ఉన్నట్టుగా కోర్టు ఉండాలి, డబ్బులు కావలిస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, పార్లమెంట్ అదేం లేవు. తర్వాత ఇది ఎలాంటిదంటే, సీట్లు పెంచుతారు కదా అని రాజకీయ పార్టీలు అందరూ లైనప్ అయిపోతారు. చూడండి, అవును, కొన్ని రోజులు దక్షిణ అంటారంటే తర్వాత అన్ని మర్చిపోతారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే, మనకి దేశానికి ఎప్పుడైతే 50% పెంచుతారన్నారో చాలా ఉత్సాహం వచ్చేస్తుంది, కానీ అది పెద్ద నష్టం ఆంధ్రప్రదేశ్ కి, కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి, అలాంటి రాష్ట్రాలకి. ఎందుకంటారు మీరు? ఇప్పుడు తమిళనాడు ఇస్తున్న కరెక్ట్ రౌండ్ ఫిగర్, తమిళనాడు పాండిచేరి 40 సీట్లు ఉన్నాయి పార్లమెంట్. 50% అంటే 20 పెరుగుతాయి, 60 అవుతాయి. ఉత్తరప్రదేశ్ 80, 120 అవుతాయి. అవును. సో ఇప్పుడు 60కి 120కి తేడా 60 అయిపోయింది కదా 40 నుంచి. అవును అవును అవును. సో ఈ 8 వచ్చేటప్పటికి వీళ్ళకి తగ్గిపోతుంది పవర్. అవును. అది కనపడదు, వెంటనే కనపడదు. ఏదో సీట్లు పెంచారు కదా, అందరికీ పెంచారు కదా అంటారు. అందరికీ ఎక్కడ పెంచారు? 1000 రూపాయల జీతగాడికి 50% పెంచితే 1500 వస్తుంది. 100 రూపాయల జీతగాడికి వస్తే ఎంత తేడా వచ్చేస్తుంది. అవును. సో ఇది ఒక ట్రిక్, ఇదొక మ్యాథమెటికల్ మాయ అందరినీ ఒప్పించడానికి. ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పినప్పుడు? తెలంగాణలో ఎవరు వ్యతిరేకించరు. అన్ని ఇప్పుడే లింగారెడ్డి గారు చెప్పారు, అన్ని ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎమ్మెల్సీలు పెరుగుతారు, మంత్రులు పెరుగుతారు, మాకు పార్టీ పరంగా మహిళలు కూడా ఇచ్చుకోవచ్చు, హాయిగా ఉంటుందని చెప్తున్నారు అందరూ. ఒకటి, దాంతో పాటు ఇంకొక విషయం కూడా 2 పాయింట్స్ నేను చెప్పేస్తా. చెప్పండి. 1926లో అమెరికాలో వాళ్ళ పార్లమెంట్ లో 436 మెంబర్లు ఉన్నారు, పాపులేషన్ 11 కోట్లు. ఓకే. 2026లో వాళ్ళ పాపులేషన్ 36 కోట్లు, 436 మందే ఉన్నారు. ఓకే. చూడండి, పెంచలేదు వాళ్ళు. ఇంగ్లాండ్ లో పెంచలేదు. ఇక్కడేంటంటే మన దేశంలో రాజ్యాంగాన్ని ఒక సింపుల్ గా ఒక స్క్రాప్ బుక్ గా చూస్తున్నారు. వాళ్ళు రాసింది సరే మనం చేసుకుందామని అన్ని మార్చేస్తారు, అమెండ్మెంట్స్ చేస్తారంటే రాజ్యాంగం వీక్ అవుతుంది, మన దేశ స్తంభాలు వీక్ అవుతాయి. ఎవరితో ఆలోచన లేదు. 850 మంది ఎంపీలు ఉంటే ఇప్పుడే వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి జవాబులు లేవు, ప్రశ్నలు లేవు, స్పీచ్ చేయడానికి టైం లేదు. ఎలాగా? సో ఇవన్నీ చూసుకోకుండా ఇది నేను అనుకుంటున్నా, ఇది చాలా నెగిటివ్ స్టెప్. దేశం ఒక 5% పెంచారు అనుకోపోని, 10% పెంచినా ఏదో చదువుకుంటారు. 50% పెంచేశారు. చూడండి, బహిరంగ సభలాగా వద్ది పార్లమెంటు. 816 మంది అంటే బహిరంగ సభ. ఎవరు ప్రశ్న అడగటానికి టైం ఉండదు, మాట్లాడటానికి టైం రాదు, ఏం టైం ఉండదు. అవును. ఎలా? చూడండి, ఇవన్నీ డెలిబరేట్ గా కొన్ని విషయాల్లో మనం చెప్పుకున్నా ఎవరు మన మాట వినరు, ఆలోచించరు. అధికారమే ఫైనల్. ఓకే. సో ఇది నా వ్యూ, మీరు అందరూ ఆలోచించవలసింది ఇది. అయితే దీంతో పాటుగా ఇంకొక పాయింట్ కూడా పుల్లారావు గారు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ది 33% రిజర్వేషను
అమలు చేయాలని ఐ థింక్ 2023లోనే పార్లమెంట్లో దానికి ఓకే చేశారు. అయితే కారణం ఏంటో తెలియదు కానీ 2034 నుంచి అమల్లోకి వస్తున్నారు. 10 ఏళ్ళు దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వింటున్నది ఏంటంటే ఈ జనాభా సెన్సస్ పూర్తవుతుంది, మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియ కూడా చేస్తారు, స్థానాలు పెరుగుతాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ కూడా 29 పార్లమెంట్ జనరల్ ఎలక్షన్ అప్పటి నుంచి చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 100% ఉంటుంది. ఎందుకంటే మేము ఏదో చేశాం, మహిళలకు చేసామని చెప్పుకోవచ్చు కదా. అది ఎవరో ఓటేస్తారా వేయరా అని కాదు, కానీ చేయలేదంటే చేయలేదు కదా అని ఎవడో ఉంటాడని చేస్తారు. అది కూడా మీకు విశేషం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి రిజర్వేషన్. ఓకే, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది డెమోక్రసీని, స్టేట్ డెమోక్రసీని వీళ్ళు అన్ని అమెండ్మెంట్స్ తో చేస్తున్నారు. ఎవరు అప్ చేయగలరు చెప్పండి. సో ఇవన్నీ భారతదేశంలో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ గా చేస్తారు. ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే. సో మీకు 850 మంది ఎంపీలతో ఇప్పుడే 543 ఎక్కువైపోయిందని అందరూ అనుకుంటున్నారు. టైం లేదు ఎవరు మాట్లాడటానికి. ఇది ఒక పార్లమెంటరీ అరాచకం వస్తాదా ఓకే అని మీరు